నైట్ బోట్ తెల్లారింది, టైం అయింది. సరే బయటకు రండి, నేను టీ పెడతా. టీ పెట్టు. అబ్బా అమ్మా. నానా నానా, ఏందా పొద్దున్న అట్ట అరుతున్నావు? ఏ జాతర? ఏం చేయట్లేదు, పొద్దున్న అంత గోల చేస్తున్నావు. దారి కూర్చో, టీ తాగుదావరా? కూర్చుంటా. ఏంది పొద్దున్న అంత గోల చేస్తున్నావు? ఏం లేదు, ఎట్లా కూర్చో, టీ తాగుదాం. ఏనా పిలిస్తే టీ తాగుదామని రమ్మన్నా. ఉన్నగా ఇచ్చిదిగా, అమ్మాయి ఇచ్చిదిగా. చిద్దులే, ఇద్దరం కూర్చొని తాగుదామని. తాగుదాం, అమ్మాయి ఇచ్చిదిగా అన్న. ఏమే టీ తీసురా. వస్తున్నా అండి. ఇదిగోండి మా తీసుకోండి. సరే. 90 తాగుతారా లేదా టీ అన్న తాగుతారా? కాఫీ తాగుతాలే. తాగు. రెండు కలిపి తాగినా ఇబ్బంది లేదు, నువ్వు ఉన్నంత కాలం. మీ అబ్బాయి పని చేస్తా ఉంటాడు, నువ్వు తాగుతుండు. నువ్వు డబ్బులు తీసుకొచ్చి మీ నాన్న తాగుడు తగలబెడుతుండు. ఏ పానీగా పెద్దోడుగా. రేపు పండుగ వస్తుంది, బట్టలు కొనండి ఇద్దరికి. అన్నా నీ బట్టలు నీకే, వాళ్ళ బట్టలు వాళ్ళకే. ఇద్దరు బట్టలు కొంటే మరి మేమిద్దరం ఏరియా మొత్తం వేసుకుని తిరగద్దు మన ఇద్దరం. సరేలమ్మా, నువ్వు అన్నావు ప్రపంచానికి బాగోదు. ఇప్పుడు నాతో అయితే ఆశ ఉండా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అప్పు మరి నా కొడుకుంటాడు కదా, అంటే లేక తిరుగుతామని నీ కొడుకు లేకపోతే కన్నాను కదా, మరి రేతి దుండే తొత్తాడు, మరి ఆశ ఉంటుంది. వద్దులే. సరే టీ తాగు. నువ్వు తాగవేంది, పనికి వెళ్ళవా? పాతనమ్మా, అయిపోయింది, తాగుతున్నా. నువ్వు కూడా పనికి వెళ్ళాలి, తాగు తొందరగా. నాది అయిపోయిందమ్మా. వారికి ఇంట్లో పడి ఉంటే కాదు, ఎవడు పని చేసి పెట్టాడు. నా పని అయిపోయిందమ్మా. వెళ్ళి ఆడ బయట కూర్చుంటావు, వెళ్ళి కూర్చో. అయిపోయింది, ఇంకా అయిపోయినాకేముంటది, ఆశ ఉంటుంది కానీ అయిపోయినాకేముంటది. పండగకి ఆడకెళ్దాం. ఏముండదు, పిల్లగాడు ఉండాలి అమ్మా. ఆయనే తీసుకెళ్ళమని అడుగుతున్నా, నిన్ను కాదులే. వెళ్ళాలి, పండగ వారం టైం ఉందిగా, వెళ్దాంలే. బట్టలు కావాలి నాకు ఇవాళ సాయంత్రం. ఇదిగో నాకు చీరలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే కావాలి. ఎందుకమ్మా అందగా చంద్ర బ్రదర్స్ వెళ్దాం, బాగుంటాయి. ఎందుకురా ఏనే మామూలుగా రైతు బజార్ పక్కన ఉంటుంది చూడ, రెండు చీరలు 500 కొత్తాయి. అయితే సరే, మా నాన్నగారు చెప్పాడు అక్కడ బాగుంది. నాన్నకే కొని ఒక లుంగిను షర్టు. నీ ఇష్టం, ఆడకు బాగుంటే ఆడకు పోదా, లేదా చంద్ర బ్రదర్స్కే. మీ నాన్నకి 500కి 2 జతలు వస్తాయి, ఆడ కొనిపోయి పెట్టు. ఏనా ఆడకే పోదాం, ఆడ బాగుంటాయి. అయిపోతాయా? సరేలే, అమ్మాయి ఇష్టమైంది, ఆడకే పోదాం. మళ్ళీ అమ్మాయి బాధపడిద్దిగా. 2 చీరలు అంట. అమ్మాయికి సపోర్ట్ చేయాల్సింది పోయి మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తారేంది? చేస్తామమ్మా, చిన్న కుటుంబాలు ఆశలేం పెద్దగా ఉంటాయి. మరి పెళ్ళి ఎందుకు చేసావు నన్ను ఇచ్చి? మరి చేసి కన్నా తప్పేదే ఉండదు. మరి అందుకే నాకు అక్కడే కావాలి చేయను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సాయంత్రం తీసుకెళ్ళాలి నువ్వు. వెళ్ళాలమ్మా. అయ్యిందా ఇటు పెట్టు దీంట్లో. నీకు అవకాశం వరకు 100 కొట్టిస్తానమ్మా. 100 కాదు, నాకు అక్కడే కావాలి. 1000 రూపాయలు చీర. అట్ట కాదయ్యా, చెప్పినానా కోళ్ళ ముంగల అట్ట అన్నాను. మరి నువ్వు అంత కష్టపడితే నేను చూడలేక కోళ్ళ ముంగల అనాల్సి. నానా నాకు ఇటు నువ్వు ఒక కన్ను, నీ కోడలు ఒక కన్ను, ఇద్దరిని చూసుకుంటున్నావు. నాకు ఏ పని లేకపోతే మగలా బుట్టాల పత్తికైనా పోతా. మీ ఇద్దరిని మటుకు ఏలోటి చేయను, సరేనా? తప్పులేదు నా, నిన్ను చూసుకుంటా, నీ కోడలనే చూసుకుంటా. నాకు పని లేదు అనుకో, పక్కన మగలా ముఠా ఉంది, పత్తికి పోతా, లేదా కలువుకు పోతా. మీ ఇద్దరిని మటుకు బాగా చూసుకుంటా. అంత కష్టపడి కడుతున్నావు అంటే మరి తప్పదు కదా. నువ్వు ఒక కన్ను, మీ కోడలు ఒక కన్ను. నాకు బాధగానే ఉంటుంది. బాధే ఉంది నాన్న, వయసు ఉంది, నాకు వయసు ఉంది, నేను చేసుకుంటా. నాకు వయసులో కన్న కొడుకు కాబట్టి. సరే, నీ బాధ నీకు ఉండవచ్చు నాన్న, నీకు ఇబ్బంది ఏం లేదు. మీ ఇద్దరిని పోషించుకోగలుగుతా. అటు కోడలనే బాగా చూసుకుంటా, ఇటు నిన్ను నేను బాగా చూసుకుంటా. ఏం చేసినా బాధ లేదయ్యా. సరేనా? నేను కన్నందుకు బాధ్యతగా ఉంటది. అవునవును. కాదులే, నువ్వు అంత కష్టపడుతున్నావు అని చెప్పి. అవును, నువ్వు కూడా అంత కష్టపడకుండా, చిన్నోడితో మరీ ఎక్కువ కష్టపడకుండా, చిన్న కుటుంబాలు కాబట్టి అందరినీ సరి చేసి బాగుండాలి. అవునా? మీ ఇద్దరిని బాగా కష్టపడి నువ్వు కలం నిలబెడితే నేను మొద్దన్నం తినలేకపోతున్నావు. క్యారేజ్ అయిందా? ఆడబెట్టా.
అయింది కానీ మరి నాకు లేట్ అయింది. నేను వెళ్ళొస్తాను మరి. ఆ పద్దాక ఫోన్ చూడకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకో. సరే నేను వెళ్ళొస్తా మరి. చేస్తా. మొన్న చూశాను మామ, పక్కింట్లో అండి సూపర్గా ఉంది. మనం బట్టలు చూసేటప్పుడు చూసా, మంచి సెట్ చేసుకోవచ్చు. మనం ఎలా సెట్ చేద్దాం అంటే ఒక ఐడియా చెప్పాను. నేను ఒక ఐడియా చెప్తాను, ఐడియా ప్రకారం ఫాలో అవుదామా? సరే మామ. ఎలా? నేను చూశాను, కత్తిలాగా లేదు నిజంగానే. ఆయన ఇందా బయటికి వెళ్ళాడు. నిజంగానే ఇదే మూమెంట్లో కానీ మనం కానీ పోయామనుకో, పోయి ఏం మాట్లాడదామంటే, మేడం గారు రేపు ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది, కొంచెం మీరు రాండి అని చెప్పేసి అడిగి మన ఇంటికి పిలిపిద్దాం. వస్తుందంట? తప్పకుండా వచ్చిద్ది మావా. అసలు చూస్తుంటే నాకు కూడా మొన్న మామూలుగా లేదు మామ. చూసినప్పుడు బట్టలు ఉతికేటప్పుడు ఆ ఫిగర్ ఆ సెక్సీగా మామూలుగా లేదు. ఈ ప్లాన్ చేస్తే కప్పం వెళ్ళా మరి ఇప్పుడే. అలా మరి అట్టయితే మాత్రం ఆంటీని పడేయాలరా. ఇద్దరం పడేసి ఎంజాయ్ చేయాలి మామ. రేపు పొద్దున మాత్రం ఈరోజు సైలెంట్గా ఉండు. చూడు అసలు ఉందో లేదో చూద్దాం. పదాయిల్లి ఇద్దాం. మేడంతో చిన్నగా వెళ్ళి ఎట్లా అయినా చిన్న ముందు మామూలు ఫ్రెండ్షిప్ చేసుకుందాం. తర్వాత రేపు పొద్దున మనం పార్టీ ఇన్వైట్ చేద్దాం మేడం గారికి. మేడం మేము పక్కన రెంట్ కొంటాం మేడం. మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. సార్ గారేమో లేరు చెప్దామండి. బయటకు వెళ్ళారు, ఇప్పుడే పనికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళారు. సరే ఈవినింగ్ 9 o'clock ఉంది మేడం బర్త్డే పార్టీ. తప్పకుండా రండి మేడం, మర్చిపోకుండా. సరే మేడం. రాకపోతే వేరే ప్లాన్ ఒకటి ఉంది నా దగ్గర. నాకు తెలిసి వచ్చేటట్టే ఉందిలే, కానీ మాట్లాడబట్టి చూస్తే కాదు వస్తుందో రాదో నమ్మకం తక్కువ నాకు. ఇబ్బంది లేదు, నేను చేస్తా ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ సరే సాయంత్రం చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏంటి మా మనం అంతగా చెప్పినా కానీ రాలేదు ఆంటీ? అందుకనే కదా నేను నెక్స్ట్ వేరే ప్లాన్ ఉందని చెప్పింది. ఏం ప్లాన్? ఏం చేద్దాం? మన ఏదో ప్లాన్ అన్నా ఇంతవరకు ఏం చెప్పలేదండి. అరే ముందు బండి తాళం తీరా. బండ్లో ఎప్పుడు పెట్టామా? ఏమున్నాయి బండ్లో? అదే ట్రిక్ అంటే అందరు తెలిసి చేస్తారా? తాళం అసలు నాకు తెలియకుండా నా బండ్లు ఎప్పుడు పెట్టా? కొట్టుకో. ఏంటి మా అవి? థమ్స్ అప్. ఓకే. డ్రగ్స్ ఎప్పుడు తెచ్చామావా? తెచ్చాను కదా. ఎంజాయ్ చేద్దాం పదా మరి అయితే. ఏదో కలిపేసుకొని తీసుకెళ్దాం లోనికి. ఓకే ఓకే. డౌట్ కొంచెంగా డౌట్ రాకూడదు. ఓకే మేనేజ్ చేద్దాం. కానీ మోద్ది ఏం డేంజర్ ఏం రాదుగా? అస్సలు నో ప్రాబ్లం. నైట్ నిద్రపోద్ది. ఓకే ఓకే. చాలేమో, ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. పదమా ఈరోజు ఎట్లా పరిస్థితులు అయినా మనం అవసరం చేసుకోవాల్సిందే మరి కంపల్సరిగా. పిలుస్తా ఉంటుందా? మేడం 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 నిద్రపోతున్నారు. ఎంత సిక్సీగా ఉన్నారు మా మేడం. చూడు ఎలా ఉంది అస్సలకి. పిలుద్దామా మేడం? మేడం అప్పుడే వచ్చారా? మీ ఇద్దరు వచ్చారండి మా ఇంట్లోకి. మేడం నిన్న బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తే రాలేదుగా మేడం? అంటే మా ఆయన ఇంట్లో లేడు అందుకని. మేడం మీరు రాబోయేటప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం మేడం. మీకోసం చిన్న గిఫ్ట్ తెచ్చాను, తీసుకోండి మేడం. నేను అవి తాగనండి. ప్లీజ్ ప్లీజ్ మేడం, మా కోసం ఒక్కసారి తాగా మేడం. లేదు, మా ఆయన వచ్చినప్పుడు వస్తాను నేను. లేదు లేదు, మీరు తాకపోతే మేము ఫీల్ అవుతాం మేడం. తాగాల్సిందే మేడం ఎట్టి పరిస్థితుల్లో. మా కోసం మేడం. చూసా ప్లాన్ ఎలా సెట్ సూపర్ ప్లాన్ మామ. వెళ్ళి బయట ఉండు, నేను అంటే అయిపోగాంటే నువ్వు వచ్చేసే వెంటనే. ఈరోజు ఎట్టయినా ఇంటి పరిస్థితి ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం వాళ్ళ హస్బెండ్ వచ్చే లోపల. ఓకే ఓకే. బయట ఎవరైనా వస్తే చూసి చెప్పు మామ. ఏందో
దొరికిందిరా ఫిగర్ మాత్రం ఈరోజు. ఈ పరిస్థితిలో ఈరోజు సొంతం చేసుకోవాలా. వా ఏముంది ఫిగర్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు మాత్రం మామూలుగా లేదుగా. ఉంది ఫిగర్ మాత్రం సూపర్గా ఉంది. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత సంగతి. కానీ సార్ మీరు జన్మలు ఎత్తిన సుఖం పొందలేమురా. నేను వెళ్ళి మా నాన్న పంపిస్తా. నేను ఎంజాయ్ చేశాను, వెళ్ళి ఎంజాయ్ చేసి పంట పండించుకుంటా అప్పు మా వెళ్ళొస్తాను. బయట ఎవరు అక్కడ చూసుకో. ఓకే. ఊరు ఇదేది లేచిందో. ఏమైంది? ఏమైంది? నా చీరట్టు అయిపోయింది. ఫోన్ తీసుకో. ఎవరు తప్ప కొత్త నెంబరు? హలో హలో, ఎవరు? ఇందాక మీ ఇంటికి వచ్చాం కదా, ఇందాక మా వాడు నిన్ను రేప్ చేసేటప్పుడు నేను మొత్తం వీడియో తీశాను. ఎస్, మీరు నా దగ్గర పడుకుంటేనే ఈ వీడియో తీసేస్తా, లేదంటే సోషల్ మీడియాలో పెట్టి వద్దు 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 వద్దు, అలా చేయొద్దండి. మా ఆయన తెలిసి నన్ను చంపేస్తాడు. వీడియో ఎందుకు తీసుకున్నారు అసలు? ఎవరు మీరు? అది నాకు కావాల్సి నేను తీసుకున్నాను. సో మా వాడితోనే పడుకున్నావు, నువ్వు నాతో కూడా పడుకోవాలి. ఇప్పుడు నేను వస్తున్నా. ఇప్పుడు ఏమండి, మా ఆయన తెలిసి నన్ను చంపేస్తాడండి, నా పరువు పోయిద్దండి. అట్లా చెయ్యొద్దు, వీడియో డిలీట్ చేసేయండి. ఒకసారి నాతో పడుకో. నువ్వు వీడియో డిలీట్ చేస్తారా? నువ్వు ఒకసారి పడుకుంటే నేను డిలీట్ చేసేస్తా. సరే రండి మా ఇంటికి. ఓకే. అసలు ఎవరు వీళ్ళు? మా ఇంటికి వచ్చి నన్నే రేపు చేసే అంత దాకా నేను అసలు ఏం చేశాను? ఇప్పుడు అసలు వీడు ముక్కు మొహం కూడా నాకు తెలీదు. మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. నేను బయటికి వెళ్తే ఎలా తిరగాలో ఏంటో, వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తే నా జీవితం ఏమైపోయిద్దో ఏంటో అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి ఎప్పుడు ఏం చేయలేదు కదా, అనవసరంగా నా వీడియో తీసుకుని ఏం చేసుకుంటారు? వాడు పడుకున్నదే కాకుండా వాడు ఇంకొకడు కూడా పడుకుంటానని అడుగుతున్నాడు నా వీడియో పెట్టుకొని. అమ్మా, నేను అనవసరంగా వాళ్ళతో ఇచ్చింది తాకుండా ఉండాల్సింది. మా ఆయన తెలిస్తే చంపేస్తాడు నన్ను. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా నా జీవితం ఇంక వీళ్ళ చేతిలోనే ఉండిద్ది అంటావా? నేను ఏడ్చినా లాభం లేదు. వాడి చేత ఎలా అయినా వీడియో డిలీట్ చేయించుకోవాలి. రాని వస్తా అన్నాడుగా, ఎలా వీడియో డిలీట్ చేయించుకోవాలి? వాడు చెప్తే డిలీట్ చేస్తాడా? ఏం చేయాలి ఇప్పుడు? అనవసరంగా తాగినట్టున్నానే నేను. మా ఆయన ఇంట్లో ఉన్న సచ్చుంటే నాకు ఈ కర్మ ఉండేది కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ చేసిన నేనే. అసలు మీరు నా వీడియో ఎందుకు తీశారు? వీడియో డిలీట్ చేయండి. అట్టిస్తానా? పడుకో ఒకసారి నాతో, నీ ముందే డిలీట్ చేసేస్తా. నిజంగా వీడియో డిలీట్ చేస్తారా? వీడియో డిలీట్ చేయండి, అప్పుడు పడుకుంటాను. అమ్మా, మా ఆయన తెలిస్తే చంపేస్తారు. వీడియో డిలీట్ చేయండి. వదిలేయండి, వీడియో డిలీట్ చేయండి. అంత సింపుల్ నేను ఎలాగ వదిలిపెడతానే? ఏమండి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నా వీడియో డిలీట్ చేసేయండి, వదిలేయండి. అమ్మో, నన్ను ఎవరైనా కాపాడండి, వదలండి. ఎవరా నువ్వు? నువ్వేనాక ఎవరైనా ఉండారా? ఏమండి, పక్కింట్లో అద్దెకొచ్చి ఏదో నువ్వు చేసే పని ఏరా?
ఏమండి ఉన్నారా వీడితో పాటు ఇంకొకటి ఉన్నాడండి ఇదంతా వీళ్ళే చేశారు ఫోన్ చేయి ఫోన్ చేయి పిలిపి నా వీడియో తీశారండి వీళ్ళు నేను నిద్రపోతున్నప్పుడు నాకు మొత్తం మంది ఇచ్చి ఏదిరా వీడియోది వాళ్ళు పిలిపి ముందేవాడు వీడియో డిలీట్ చేయమనండి చేపిద్దాం ఉండు వాడు మాట్లాడడానికి అరే మావా రా సూపర్ రా రారా నువ్వు కూడా మళ్ళీ ఒకసారి ఇది ఇంకా నిద్రపోతుంది జల్దీరా ఎక్కడ మావా ఏంటి మావా దొరికారా కొరకలారా ఎవర్రా మీరు ఏమండి వీడేనండి తెలియదు అన్న పక్కింట్లో అద్దెకొచ్చేది మీరు అన్న మొత్తం చేసింది ఈడేనన్నా అన్న మొత్తం చేసింది ఈడేనన్నా అన్న ఈడేనన్నా అన్న వాడేనన్నా ఏనా వాడిని ఏనా అన్న వేసేయండి వాడిని వాడే ఏమండి వీడియో డిలీట్ చేపియండి వాడే మొత్తం చేసింది వాడేనన్నా లేదన్నా వాడేనన్నా చేసింది ఫోన్ ఏంటి వీడియో డిలీట్ చేయమనండి మీ ఫోన్ లేదా పక్కింట్లో అద్దెకొచ్చి మీరు చేయండి పని చేసేది అన్న వాడేనన్నా మొత్తం చేసిన మొత్తం వాడేనన్నా ఏమండి పోలీసులకు ఫోన్ చేయండి పోలీసు ఫోన్ చేద్దాం పోలీసు ఫోన్ చేద్దాం ఇదిగోండి మాట్లాడండి చేసా నేను కదా ఈయన కూడా చేసిన కదన్నా నేను అక్కడ దానికి చెప్పినా నీకు ఎన్నదన్నా ఈయన దొంగల గురించి ఈయన చేసింది మేము చేయలేదన్నా హలో గాయస్ నేను మీ దివ్య చాలామంది ఏంటంటే మేము చేసే కంటెంట్లో ఏదో ఎవరినో ఉద్దేశించి చేస్తున్నాం అనుకుంటారు కానీ ఎవరినో ఉద్దేశించి కావు ఈ ఓన్లీ బయట జరిగే కంటెంట్స్ తీసుకొని మేము మంచిగా చేస్తాం అనమాట వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే కావాలని ఇవన్నీ చేసి జనాలను ఇచ్చేయడానికి చేస్తాం అనుకుంటారు కానీ మేము మెసేజ్ కంటెంటే ఇస్తాము ఖచ్చితంగా మేము చేసే కంటెంట్స్లో ఖచ్చితంగా లాస్ట్లో మెసేజ్ కంటెంట్ ఉంటుంది మా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ నేమ్ వచ్చేసి SR మచ్చ గంట సింబల్ మాత్రం గట్టిగా గుద్దండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్ వాచ్ ద వీడియో